వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పల్లవి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. సరే, టుడే అయితే టాపిక్లోకి వచ్చేద్దాం. నిన్నైతే వీడియోలో కామెంట్స్ రీడ్ చేసి ఆ కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తానని చెప్పి కదా. సో నా దగ్గర అయితే ఫోన్ లేదు ఆ కామెంట్స్ అన్ని రీడ్ చేయడానికి. నేను నోట్ చేసుకుందామంటే కుదరలేదు. నేను ఇంకో ఫోన్లో చూసేసి రీడ్ చేసి ఆ కామెంట్కి అయితే ఆన్సర్ ఇచ్చేసేస్తాను. బట్ నా దగ్గర ఫోన్ లేదు కదా. సో నేను అందుకని చెప్పేసి కొంతమంది లేడీస్కి యూజ్ అయ్యే వీడియో అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న ఐడియాస్, చిన్న చిన్న బిజినెస్ వాటి గురించి అయితే చాలామంది నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్పమంటున్నారు. లైవ్లో అట్టట్టు అడుగుతున్నారు, కామెంట్ కింద కూడా అడుగుతున్నారు కదా. సో నేను వాటికైతే ఇవాళ కొన్ని ఆన్సర్స్ ఇచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి రేపు ఇంకో వీడియో అయితే తీస్తానన్నమాట. ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. షేర్ చేసినందువల్ల ఏంటంటే మీకు యూజ్ అయినా అవ్వకపోయినా అవతల వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. పక్కా అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అయితే పెడతాం, కానీ యూజ్ అవ్వని వీడియో అయితే ఎవరు పెట్టరు కదా. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేసేసేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కా కామెంట్కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చేసేస్తాను. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా, అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే డ్వాక్రా తీసుకునే మహిళలు ఉంటారు కదా. వాళ్ళు ఏదైనా మనీతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో కొన్ని బిజినెస్ చిన్న చిన్న తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చేటట్టు చేసుకోవాలి కదా. వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఆల్రెడీ మేబీ చాలామంది ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళైతే డ్వాక్రా తీసుకొని గోల్డ్ చేయించుకుందాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అలా ఉంటారు. సో మీరు అలా చేసే కంటే మీకున్న ఎక్కువ అమౌంట్ వస్తే గోల్డ్ చేయించుకోండి, తప్పలేదు. ఇంకొంచెం పెట్టుబడి పెట్టుకొని మనం ఒక బిజినెస్ అనేది పెట్టుకుంటే మెల్లిమెల్లిగా రన్ అవుతూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే మగవాళ్ళ మీద చాలామంది ఈ మగవాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నారు. సో అదైతే మనకి వాళ్ళ మీద ఆధారపడతాం నాకైతే అసలు ఇష్టమే లేదు. మనకంటూ ఒకటి ఉంటుంది. ఒక అమ్మాయి చదువుకున్నా చదువుకోకపోయినా ఆ అమ్మాయి అంటూ తన కాళ్ళ మీద తను నిలబడాలి. జీవితాంతం వాళ్ళు మనకు ఉండరు కదండి. ఏదో ఒక రోజు కోపమైనా రానియండి, వాళ్ళు నేను తెస్తేనే నువ్వు తింటున్నావు అన్నట్టు మాట్లాడతారనమాట. అలా అయితే అస్సలు బాగోదు. ఈ రోజుల్లో బిజినెస్ చేసే వాళ్ళని కూడా అదే అంటున్నారు. అఫ్కోర్స్ అంటానే ఉంటారు. సో వాళ్ళ మాటలైతే మీరు అసలు పట్టించుకోకండి. ఎందుకంటే మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉండాలి కదా. అందుకని చెప్పేసి అంటున్నా. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. రీసెంట్గా నన్ను కలవడానికి పక్కూరు నుంచి వచ్చారు. అలా అన్నారు, డ్వాక్రా మేము తీసుకున్నామక్క, తీసుకున్న డబ్బులకి మేము నెల పే చేయాలి కదా, తీసుకుంటే సరిపోదు కదా, దానికి ఇంకా ఎక్స్ట్రా పొదుపేసి కట్టాలి కదా. ఆ డబ్బులు కట్టాలంటే మేము టైలరింగ్ చేస్తున్నాము. టైలరింగ్ చేస్తుంటే మాకు వచ్చేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు టైలరింగ్ కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, బ్లౌజెస్, డ్రెస్సెస్ ఎక్సెట్రా కుట్టించుకుంటారు కదా. మనీ ఇవ్వరు అన్నమాట త్వరగా. ఈ మనీ ఇస్తేనే ఇప్పుడు ఇంకోటి కుట్టేసి ఇస్తారు, మళ్ళీ మనీ వస్తుంది, మనకి మనీ అనేది కనబడుతుంది. అది పెట్టుబడి లేని పని. సో అట్లా చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ అనేది కనబడుతుంది. వాళ్ళు ఏంటి, మేము నెల వచ్చేసరికి అక్కడ డ్వాక్రా కట్టేసుకోవాలంటున్నారు. ఇటు మనీ రాక అటు డ్వాక్రా కట్టుకోలేక వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో నా దగ్గరికి వచ్చారన్నమాట. వీడియో చూసేసి మేము ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాం అక్క అని చెప్పేసి వచ్చారు. మంచి పనే. ఇది పెట్టుబడి మీరు కొంచెం కాదు ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ వస్తాయి, తక్కువ పెట్టుబడి పెడితే తక్కువే వస్తాయి. దానికి ఇన్కమ్ అనేది ప్రాఫిట్ అనేది పక్కా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే మగవాళ్ళ మీద ఆధారపడకండి. మీరు మగవాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఒకటైతే ఈ 4 విషయాలు వదిలేసేయండి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలంటారు కదా, వాళ్ళ మీద ఆధారపడద్దు. ఎందుకంటే నేను కూడా ఆధారపడకూడదని, నేను చదువుకున్న అమ్మాయిని, నేను జాబ్ చేసిన అమ్మాయిని, నేను బిజినెస్ కూడా నా పెళ్ళి అయిన 1 ఇయర్ కాడి నుంచి నేను బిజినెస్ చేస్తూనే ఉన్నా. సో నేను ఆధారపడతామంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మనకంటూ ఒకటి ఉండాలి. జీవితాంతం మనం వాళ్ళకి తోడుండం, వాళ్ళు మనకి తోడుండరు కదా. మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా. సో అలా అన్నమాట, వేరే ఉద్దేశం ఏం కాదు. అండ్ అజ్ఞానం అనేది తీసేసేయాలి, అహంకారం అనేది తీసేసేయాలి. 2 ఒకటైనా వేరైనా వేరు పదాలు అన్నమాట. ఆ 2 ముందు తీసేసేయాలి. నీకంటే నేను ఎక్కడ తక్కువ కాదు అన్న ఇది థర్డ్ వన్ తీసేసేయాలి. నీతో పాటు నేను సమానమే అన్న ఇదిగా ఉంటే కనుక మనం దేంటైనా నెగ్గుతామన్నమాట. వాళ్ళు అంటున్నారని పట్టించుకోవడం, వీళ్ళు అంటున్నారని పట్టించుకోవడం. నేను మరీ భయంగా ఉండేదాన్ని. చాలామంది ఆడవాళ్ళని చూస్తున్నాను కదా, భయంగా ఉండేదాన్ని. అందుకని చెప్పేసి అవన్నీ వదిలేసేసేయండి. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించే చెప్తా, చేసేసుకోండి చక్కగా.
ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఎగ్జాంపుల్ జాబ్స్ చెప్పమంటారా? ట్యూషన్స్ చెప్పుకోండి చిన్న చిన్న పిల్లలకి. మీరు 10th అయినా చదువుంటారు కదా, 10th చదివిన వాళ్ళైనా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకి మనం చెప్పగలుగుతాం. వాళ్ళకి ట్యూషన్స్ అయినా చెప్పుకోవచ్చు చక్కగా ఇంటి దగ్గర. అండ్ టైలరింగ్ దగ్గరికి వచ్చేసరికి బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి చేతి పని ఉంటుంది కదా, అవి చేసుకోండి, వాటికి కూడా మనీ వస్తుంది, అవి చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కటింగు. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి కటింగ్ వాళ్ళకి కుదరకపోవచ్చు, అది మనం కట్ చేసి ఇవ్వచ్చు, దానికి వస్తుంది 50 రూపీస్, 100 రూపీస్ ఇస్తున్నారు వాటికి కూడా. రోజుకు ఒక 5-6 కట్ చేసుకున్నా మీకు రావా? వాళ్ళకి మనకి ఇంట్లోకి దేనికో దానికి వస్తాయి అన్నట్టు ఉండదు కదా. సో అలా అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టైలరింగ్ నేర్చేసుకోండి ఎవరికైనా. అండ్ టైలరింగ్ కూడా నేను నేర్పిస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి రావచ్చు. రీసెంట్గా ఒక అమ్మాయి అడిగింది, ఎంత తీసుకుంటారక్క, నేను కుడుతున్నాను, నాకు ఎంత తీసుకోవాలని తెలియదు అని అన్నారు. అంటే పలానా డ్రెస్కి పలానా దగ్గర ఎంత ఉంటుంది, 350, 400 అలాగా. నేను రీసెంట్గా టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాను అన్నమాట. ఇక్కడ రీసెంట్గా ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి అయితే నేర్పిస్తున్నాను. అలాగే నేర్పించే వాళ్ళు కూడా అలా కూడా నేర్పించచ్చు. అంటే మంత్లీ తను ఉంటుంది అన్నమాట, అది చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసేసి టీటీపీ నేర్చుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక దానికి కొంచెం పెట్టుబడి. మనకి సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్, సిస్టమ్, వైఫై, ల్యాప్టాప్ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. అవి చూసుకొని మీరు ఇంటి దగ్గర బయటికి వెళ్ళాల్సిన పని లేదు, మన ఇంట్లో ఉండి చేసుకుంటా. ఇది ఇల్లు అనుకోండి, ఆ పక్కనే మనం పెట్టేసుకొని ఒక చిన్న షెడ్ లాగా పెట్టేసుకొని టీటీపీ వర్క్ చేసుకోవచ్చు. దానికి చాలా ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా ఉంది, నేను చేసినప్పుడే ఉందంటే ఇప్పుడు ఇంకా ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ అన్నమాట నన్ను అడిగితే. అది వీటన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను చేసే బిజినెస్ చాలా బెస్ట్ ఆప్షన్, అది స్వీట్ బాక్స్ బిజినెస్ అన్నమాట. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, గోపి గారి నెంబర్ పెట్టాను, కనుక్కోండి. మీకైతే సర్వీస్ ఇచ్చే ఖుషి కూడా నాదే. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను క్లారిఫై చేసేస్తాను. అంతేగాని మగవాళ్ళ మీద ఎవరు ఆధారపడే ఉద్దేశాలు అయితే పెట్టుకోకండి. మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పొలాలకి వెళ్ళిపోతారు. మార్నింగ్ వాళ్ళు పిల్లలు వెళ్ళిపోతారు కదా స్కూల్కి, ఎర్లీ మార్నింగ్ 7 కల్లా పొలాలకి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ చుట్టుపక్కల అన్ని పొలాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోతారు. సో మనకేంటి తక్కువ, మగవాళ్ళు తెచ్చే సంపాదన కంటే మనం కూడా ఎక్కువ సంపాదించాలి అని ఉంటుంది కదా, అలాగన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే మా వారికంటే నేనే ఎక్కువ సంపాదిస్తాను. అలా అని నేను ఎప్పుడు చెప్పుకోను కదా. నా పిల్లలు వెనక మన 2 ఆడపిల్లలు ఉన్నారు, తక్కువ ఒప్పు అయిపోయింది, మనం కూడా సంపాదించుకోవాలని ఉంటుంది కదా, అలాగా. అలా అని మనం గర్వంగా చెప్పుకోకూడదు, ఆ గర్వం అనేది తీసేసేయాలి, పక్కన పెట్టేసేయాలి. మనకంటూ ఒక సెల్ఫ్ ఉంటుంది కదా, నా పేరు పలానా అమ్మాయి ఇలాగా అని చెప్పేసి అలాగన్నమాట, అంత మించి ఏం లేదు. అయితే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకైతే ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అయితే రాబోతాయి అన్నమాట. నేను లైవ్లు కూడా పర్ డేకి వన్ టైమే పెడతాను, లైవ్ కూడా ఇంకా ఆపేసేస్తాను, వీడియోల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఎందుకంటే లైవ్లు పెడుతుంటే ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ మరీ హెవీగా వస్తున్నాయి, ఆ బ్యాడ్ కామెంట్స్ భరించలేకపోతున్నాం అన్నమాట. వీడియోలు పెట్టేసుకొని 1 డేకి ఒక్క లైవ్ పెడితే చాలు అనిపిస్తుంది, అలాగనమాట, అంతమించి ఏం లేదు. నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళందరికీ, ఓకేనా అండి. మీరైతే తప్పుగా ఎవ్వరు, నేను వేరే వారిని కించపరిచి అయితే ఎవరిని మాట్లాడలేదు, తప్పుగా అయితే అస్సలు అనుకోకండి, ఓకేనా. ఎవరైనా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి కదా, ఓకేనా. బాబాయ్, రేపైతే మంచి వీడియోతో వచ్చేస్తాను. రేపైతే మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నా బర్త్డే అన్నమాట. మంచి బ్లాగ్స్ వస్తాయని అనుకుంటున్నాను. బాయ్.